కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. ఏలూరు అన్ని భవనంలో కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కేవలం 1,52,000 కోట్లు మాత్రమే కేటాయింపు చేయడం అన్యాయమన్నారు. దేశంలో 58% మంది ప్రజలు వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయ రంగానికి కనీసంగా 10% నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. దేశంలో రైతులు కోరుకున్న విధంగా రుణమాఫీ, మద్దతు ధరలు, గ్యారంటీ చట్టం వంటి అంశాలు ఈ కేంద్ర బడ్జెట్లో ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం దుర్మార్గమని విమర్శించారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, దాని అనుబంధ రంగాలకి 1,52,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే మొత్తం బడ్జెట్లో ఈరోజు వ్యవసాయ రంగానికి ఈ నామమాత్ర కేటాయింపులు చేశారు. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దేశంలో ఇవాళ వ్యవసాయ రంగం 58% మంది ప్రజలకి ఉపాధి కల్పించే రంగంగా ఉన్నది. మరి అట్లాంటి రంగానికి కేటాయింపులు నామమాత్రం చాలా అన్యాయం. కనీసం 10% నిధులైనా సరే కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగం కోరుతున్న విధంగా కేంద్ర బడ్జెట్ లేదు. మొత్తం రైతాంగాన్ని కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది. ఈరోజు రైతులు రుణమాఫీ కోరుకున్నారు, మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని కోరుకున్నారు. మరి దీనికి ఎటువంటి ప్రతిపాదనలు లేకపోవడం చాలా బాధాకరం. ఒకవైపు కార్పొరేట్లకి పన్ను రాయితీలు ఇస్తూ వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రైటర్ పేరుతో మాఫీ చేస్తూ ఇవాళ రైతులకు రుణమాఫీకి కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం ఇవాళ అన్నదాతలను మోసగించడం తప్ప మరొకటి కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అట్లా కొన్ని పరిశోధనల ద్వారా మెరుగైన వంగడాలు తీసుకొస్తామని, ఉత్పాదకత పెంచుతామని, అట్లాగే కూరగాయలు కానీ, నూనె గింజలు కానీ, అట్లాగే ఇతర పంటల అభివృద్ధికి మేము చర్యలు చేపడతామని చెప్పేసి ఇవాళ ముక్తసరి మాటలు చెప్పారు. అంటే రైతులకు మాటలు చెప్పారు. వ్యవసాయ కార్పొరేటీకరణకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని మరింత దివాలా తీసే పద్ధతుల్లో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ సహకార రంగాన్ని జాతీయ సహకార విధానం తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. ఇవాళ రాష్ట్రాల పరిధిలో ఉన్న సహకార రంగం ఇప్పటికే కేంద్రం తన పరిధిలోకి తీసుకుని ఇవాళ దివాలా తీసే పద్ధతులను అనుసరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రెండోది, పంటల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి నాబార్డు ద్వారా చేస్తామని చెప్పారు. ఇవాళ ఈ దిగుమతులకు సంబంధించిన సుంకాలు ఎత్తేస్తూ ఉన్నారు. ఆయిల్ ఫామ్ సంబంధించి దిగుమతి సుంకాలు ఎత్తేయడం వల్ల ఇవాళ ఆయిల్ ఫామ్ రైతు కనీస ధర రావడం లేదు. అలాగే కొబ్బరి దిగుమతి సుంకం ఎత్తేయడం వల్ల కొబ్బరి రైతులకు కనీస ధర రావడం లేదు. అంటే దిగుమతి సుంకాలు ఎత్తేస్తూ కార్పొరేట్ కంపెనీలకి ఉపయోగపడుతూ ఇవాళ రైతాంగాన్ని దివాలా తీసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. అట్లాంటిది సరైనది కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడే విధంగా ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. మరి అట్లాంటి ప్రతిపాదనలు లేవు. ఎరువుల సబ్సిడీని తగ్గించారు, ఉపాధి హామీ పథకాన్ని నిధులు పొందబెట్టారు. కాబట్టి దీనివల్ల అన్నదాతలు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకునే విధంగా, వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించే విధంగా కనీసం కేంద్ర బడ్జెట్లో 10% నిధులు కేటాయించాలి. రైతులకు రుణాలు మాఫీ చేయాలి. అట్లాగే రైతులకు సంబంధించిన పంటల స్వామినాథన్ కమిషన్ సిఫార్సులుగా C2+50% ఫార్ములా ప్రకారం మద్దతు ధరలు ప్రకటించి అమలు చేసే విధంగా మద్దతు ధరలు గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ని రైతులందరూ కూడా నిరసించాలని చెప్పేసి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.